సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ వాణిశ్రీ గారు వీళ్ళు దాదాపు 20 సినిమాలకు పైగానే కలిసి అయితే యాక్ట్ చేశారు. కాకపోతే వాణిశ్రీ గారితో ఒక్కసారి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడలేదని చెప్పేసి వాణిశ్రీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఒకసారి చెప్తారు? ఎందుకు మాట్లాడలేదు? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అప్పుడు ఏం జరిగింది? అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే 75లో ఒక చిన్న వివాదం జరిగింది. అప్పుడు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జలగం వెంకటరావు గారు అలాగే మండలి వెంకటకృష్ణారావు గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ మహాసభలను బహిష్కరించమని మహాకవి శ్రీశ్రీ గారు పిలుపునిచ్చాడు. ఆ సందర్భంగా మహాసభల ముందు ఆయన ప్రారంభం రోజు ఏదో చేయబోతుండగా ఆయన అరెస్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్. శ్రీశ్రీ అరెస్ట్ అయ్యాడు. తర్వాత రిలీజ్ అయ్యాడు. దిగంబర్ కౌలుతో కలిసి అరెస్ట్ అయ్యాడు ఆయన. అయితే ఈ మహాసభలకి నిధి సమకూర్చేటువంటి ఒక ప్రయత్నం సినిమా కళాకారులుగా వాళ్ళు బాధ్యత తీసుకుని ఆ బాధ్యత నిర్వహించడంలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక టూర్ ప్రోగ్రాం పెట్టారు. నాటకాలు వేస్తూ జనాల్ని, అంటే టికెట్ ప్రోగ్రాము సినిమా ఆర్టిస్టులు నాటకాలు వేస్తారు. ఆ నాటకాలు చూడటం కోసం వచ్చే జనాల దగ్గర నుంచి ఆ ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనేది ప్రోగ్రామ్ గవర్నమెంట్కి. అందులో భాగంగా ఏ ఊళ్ళో నాటకం వేస్తే అంటే ఒక స్కిట్ లో కాంచన వాణిశ్రీ ఇద్దరు కలిసి ఒక స్కిట్ చేసేవాళ్ళు. ఈవిడ సరస్వతి, ఆవిడ లక్ష్మీదేవి. అలాగే అత్తా కోడళ్ళు కదా. ఈ అత్తా కోడళ్ళ సంవాదం. ఈవిడ భూలోకానికి వచ్చినట్టు వాణిశ్రీ గారు లక్ష్మీదేవి, ఈవిడ సరస్వతి. ఈవిడ అడుగుతుంది, ఏమిటి అత్త ఇక్కడికి వచ్చావు, ఏమిటి పని నీకు అని అడుగుతుంది. అడిగితే ఈ ఊళ్ళో ఏదో ప్రేమ్ నగరును మంచివాడు సినిమాలు ఆడుతున్నాయి కదా, చూసి వెళ్దామని అలా చెప్పేది ఆవిడ. దానికి జనాలు రియాక్ట్ అయ్యేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఏదో గోల్ నడిచేది. ఎంటర్టైన్ చేయటమే ప్రోగ్రామ్. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సినిమా పేరు చెప్పేది ఆవిడ. ఏమిటత్తా భూలోకానికి ఎందుకు వచ్చావు అని ఈవిడ అడిగిన సందర్భంలో ఆవిడ రకరకాల సమాధానాలు చెప్పేది. ఈ పని మీద వచ్చాను, ఈ ఊళ్ళో బలానా షోరూమ్ అద్భుతంగా ఉంది, దానిలో చీరలు బాగున్నాయంటే వచ్చాను, ఇలా చెప్పి జనాల్ని నవ్వించేది ఆవిడ. ఇది నడుస్తుండగా ఒక ఊళ్ళో జరిగినటువంటి ప్రోగ్రామ్ లో, అందులో సినిమా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఆ క్యాంపులో. విజయ నిర్మల్ గారు కూడా ఉంది. వీళ్ళందరూ ఉండగా వేస్తున్న నాటకంలో ఏమిటి పరిస్థితి, ఎందుకు వచ్చావు నువ్వు అని ఆవిడ అదా ప్రకారం డైలాగ్ వేయగానే ఈవిడ అంటే కథానాయకుని కథ, నాగేశ్వరరావు గారు దేవదాసు రెండు ఆడుతున్నాయి కదా, పాత దేవదాసు రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలలో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నాను. ఎన్టీ రామారావు గారిది కథానాయకుని కథ, ఆ సినిమాకి వెళ్దామా ఈ సినిమాకి వెళ్దామా ఆలోచిస్తున్నాను. నారదుడు వచ్చే టికెట్లు తీసుకురావడానికి అది బాగా రష్ ఉందంట. నాగేశ్వరరావు గారు దేవదాసు పాత సినిమా అయినా కానీ జనం విపరీతంగా వెళ్తున్నారని ఇలా ఆవిడ కొంచెం దాన్ని సాగ్గొట్టి చెప్పి మొత్తానికి దేనికి దొరికితే దానికి తెమ్మని చెప్పాను. ఇలా ఏదో చెప్పేసింది, అయిపోయింది. అది విజయ నిర్మల్ గారికి కోపం తెప్పించింది. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు దేవదాస్ సినిమా తీసి రిలీజ్ అయింది. అది కూడా అదే టైంలో రిలీజ్ అయింది. ఈ దేవదాసు మీద పోటీగా నాగేశ్వరరావు గారు పాత దేవదాసు వేశాడు. ఆ పాత దేవదాసుకి జనాలు విపరీతంగా వెళ్ళి సినిమా ఫ్లాప్ అయింది. సినిమా బానే ఉంటుంది కానీ దెబ్బతింది ఆర్థికంగా. ఈ దెబ్బతిన్నటువంటి సినిమాని అక్కడ వేదిక మీద ఆవిడ ప్రస్తావించారు అన్యాపదేశంగా అనేది ఈవిడ మనసులో పెట్టుకుంది. ఇది అవమానపరచటమే, కాన్షియస్ గా వేదిక మీద నుంచి తోటి కళాకారుల్ని అవమానించినటువంటి వాణిశ్రీ అనేది ఈవిడ మనసులో ఫిక్స్ అయింది. విజయ నిర్మల్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి, ప్రొడ్యూసర్ కూడా విజయకృష్ణ బ్యానర్ లో వచ్చిన సినిమా అది. సో ఆవిడ ఆ రెండు సినిమాలని ప్రస్తావించి, రామారావు గారి సినిమాని, నాగేశ్వరరావు సినిమాని, నాగేశ్వరరావు గారి పాత సినిమాని ప్రస్తావించి తమ సినిమాని అవమానపరచడం మీద ఆవిడప్పుడు సినీ కళాకారుల సంఘం అని ఒకటి ఉండేది మెడ్రాస్ లో, గుమ్మడి గారి నాయకత్వంలో. సరే ఆయనకి కంప్లైంట్ ఇచ్చింది ఈవిడ. కంప్లైంట్ ఇస్తే ఆయన ఏం చేశాడు, వాణిశ్రీకి నోటీసులు ఇచ్చాడు. నోటీసులు ఇచ్చిన తర్వాత అంత కాన్షియస్ గా ఎవరు ఆలోచిస్తారు, ఏదో ఆ టైంలో ఏది చూస్తే మాట్లాడుతూ వచ్చాను నేను. కథానాయకుని కథ అది ఆ సినిమాలో ఉంది ఆవిడ. అలా కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళాను నేను.
సరే ఆ పాత సినిమాకి జనాలు వెళ్తున్నారని ఎవరో చెప్తే నేను ఆ రెండింటిని అలా తీసుకొచ్చాను తప్ప నేను ఈ దేవదాసుని ఏదో ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు అంటే, లేదు లేదు ఆవిడ వాంటెడ్గా దానికి జనాలు వస్తున్నారంటే దీనికి రావట్లేదని చెప్పడమే కదా అని ఈవిడ ఆర్గ్యూ చేసింది. ఓకే. అది కుదరలేదు, మొత్తానికి ఆవిడ చెప్పలేదు. మెడ్రాస్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ 2-3 వాయిదాల్లో నడిచింది ఆ కేసు. ఫైనల్ గా అసోసియేషన్ ఒక తీర్మానం చేసింది, వాణిశ్రీ గారు పాల్గొనే షూటింగుల్లో సంఘ సభ్యులు ఎవరు షూటింగ్ లో పాల్గొనరాదు అని ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయటం మీద ఒక గొడవ. ఇవి ఆవిడ పేపర్ కి కూడా లీక్ చేసింది ఇలా జరుగుతోంది అని ఆ రోజుల్లో వాణిశ్రీ గారు. ఆ లీకేజ్ ఎందుకు జరిగింది అనేది ఇంకొక గొడవ. ఇలా పంచాయతీ జరిగి ఫైనల్ గా జగ్గయ్య గారు కల్పించుకుని ఇలా గొడవలు వద్దా సారీ చెప్పించేసి క్లోజ్ చేసిన విషయాన్ని ఎక్కువ లాక్కండి, ఆయన కూడా ఉన్నాడు ఆ దేవదాసులో. కాబట్టి ఆ మేరకు ఒక అవగాహనకు వచ్చి క్లోజ్ చేశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. అది యూనియన్ పరమైనటువంటి ఒక సెటిల్మెంట్ అయితే చేశారు, కానీ ఆ కోపం ఈవిడలో ఉండేది. ఆవిడ వాంటెడ్ గా తన సినిమాని, పైగా తను ఎంతో కోరి చాలా విపరీతమైనటువంటి ప్యాషన్ తో చేసినటువంటి సినిమా, అది ఖర్చు పెట్టి స్కోప్ లో చేశారు. ఆ రోజుల్లో సినిమా స్కోప్ లో సినిమా చేయటం అంటే చాలా పెద్ద భారీ సెట్టింగ్లు వేశారు. సీతారామరాజు సినిమా ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి కృష్ణన్ బయటకు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం అది వాస్తవంగా. కానీ ఈ సినిమా మీద జరిగినటువంటి, అంటే నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఆ పాత దేవదాసు రీ రిలీజ్ ప్రోగ్రామ్ దెబ్బతీసింది. దాని పైగా కొత్త ప్రింట్లు వేయించి ఆయన డిఎల్ నారాయణ గారి దగ్గర కొన్నాడు. అది 25,000 ఎంతో కొన్నాడు ఆ టైంలో. కొనటానికి ముందు యాక్చువల్ గా ఈయనకే అమ్ముతానని వచ్చాడు డిఎల్ నారాయణ గారు. ఆ పాత దేవదాస్ హక్కులు నీకే అమ్మేస్తాను తీసుకోమంటే ఈయన ఏం చేశాడంటే, మేము ఒరిజినల్ రైటర్ గారి ఫ్యామిలీ నుంచే తీసుకున్నాం. రమేష్ నాయుడు గారికి బెంగాల్తో సంబంధాలు ఉండేవి. ఆయన ద్వారా ఆపరేట్ చేసి ఆ హక్కులు కొన్నారు. కాబట్టి రమేష్ నాయుడు గారి ద్వారా మేము తీసుకున్నాం కాబట్టి ఇంకా కొత్తగా ఎవరి దగ్గర హక్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన పంపించాడు. యాక్చువల్ గా సీతారామరాజు అనే సినిమా కూడా ఆయన చేద్దాం అనుకున్నది. డిఎల్ గారు శోభన్ బాబు హీరోగా చేయాలనుకున్నాడు, రామారావు గారు వదిలేసిన తర్వాత. అది ముందుకు వెళ్ళలేదు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ అమ్ముతానన్నప్పుడు కూడా ఈయన నో చెప్పాడు. సరే, అది అలా ఆగిపోయింది. దేవదాస్ అప్పుడు మాత్రం ఆయన రైట్స్ ఇస్తారన్నాడు, ఈయన నో అన్నాడు. ఫైనల్ గా అది నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళింది విషయం. ఆయన కొన్నాడు, ఆయన కొనేసాడు. ఈయనకు డబ్బులు కావాలి ఆ టైంలో డిఎల్ గారికి. ఆయన డబ్బులు ఇచ్చాడు, ఈయన రైట్స్ అమ్మేశాడు. దాన్ని ప్రింట్లు వేశారు, ఆయన కొత్త ప్రింట్లు వేసి నవయుగ వాళ్ళు డబ్బులు పెట్టారు ఈ సినిమాకి. ఏది కృష్ణ గారు దేవదాస్కి పెడితే, అంటే ఆ రోజుల్లో కొంత డబ్బులు బడ్జెట్ లో కొంత డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేవాడు. అలా నవయుగ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. నవయుగాలు ఈయన భాగస్వామి, వీళ్ళు అన్నపూర్ణ, అంటే దుక్పాటి మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ సంస్థలో వాసు గారు, నవయుగ వాసు గారు భాగస్వామి. ఇలా వాళ్ళ మధ్య అనుబంధం ఉంది. నాగేశ్వరరావుకి నవయుగకి ఒక అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని ఆత్రేయ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించేవాడు. నాగేశ్వరరావు గారికి ఆయన కులానికే చెందిన ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఆయన కులానికే చెందిన ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది అని మాట్లాడేవాడు ఆయన. ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కృష్ణ గారికి డబ్బులు ఇచ్చారు, ఆ విషయం నాగేశ్వరరావు గారికి తెలుసు. ఆయన వేరే కంపెనీలో పెట్టాడు ఈ సినిమాని, వాంటెడ్ గా పెట్టి రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఆ సినిమాకి లాస్ వచ్చింది, దేవదాస్కి. నవయుగ వాళ్ళ లాసు. ఆ గొడవ తర్వాత అన్నపూర్ణ దుక్పాటి మధుసూదన్ రావు గారి సినిమాల్లో నుంచి నాగేశ్వరరావు గారిని తప్పించారు. ఆ తర్వాత ఆయన లేడు ఆ బ్యానర్లో. అలా ఆ వివాదం అటువైపు అలా నడిస్తే, ఈ తెలుగు మహాసభల నిధి సేకరణ గొడవలో వీళ్ళిద్దరి మధ్య గొడవై అసలు కృష్ణ గారితో వాణిశ్రీ కాంబినేషన్ అనగానే ఈవిడ నో చెప్పేది, ఇంకెవరైనా హీరోయిన్ అయితే పర్లేదు. అలా అక్కడి నుంచి వాళ్ళిద్దరు కలిసి సినిమాలు చేయటం కూడా జరగలేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నం చేసేవాడు. ఇల్లు ఇల్లాలు లాంటి హిట్స్ తీసిన్నాడు ఆయన. కానీ ఈవిడ పర్నిచ్చేది కదా, వేరే భారతిని వాళ్ళని పెట్టేవాడు. పెట్టి అలా నడిపారు. అందుకని ఆ వివాదం తర్వాత వీళ్ళిద్దరి మధ్య మాటలు కూడా తగ్గిపోయినాయి. అందుకని ఎప్పుడైనా హలో అంటే హలో సెట్లో తప్పని. ఇప్పుడు చీకటి వెలుగులు లాంటి ప్రాజెక్టు అది రంజిత్ కుమార్ గారిది, ప్రకాష్ రావు గారు డైరెక్టరు,
అక్కడ చేంజెస్ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అది నడిచింది. కానీ సెట్లో వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు కాదు. అలా గ్యాప్ నడిచింది. ఆ తర్వాత ఎప్పుడో ఆయన ఒక సినిమాలో ఈవిడికి ఒక తల్లి పాత్ర, విలన్ తరహా పాత్ర ఒకటి ఆఫర్ చేసినప్పుడు ప్రతిపాదన వెళ్ళింది, కానీ ఆవిడ నో చెప్పింది, నేను చేయను. అదేమిటి అన్నప్పటికీ ఆవిడ పట్టించుకోలేదు. నో అంటే నో అని చెప్పేసింది, అది క్లోజ్ అయిపోయింది అలాగే. అందుకని ఆ వివాదం అది 75లో ప్రపంచ తెలుగు మహాసభల వివాదం అలా పరిణమించి వాళ్ళ మధ్య వాణిశ్రీకి, విజయ నిర్మలకి, కృష్ణకి మధ్య ఒక వివాదము, కృష్ణకి నాగేశ్వరరావుకి మధ్య ఒక వివాదము, అన్నపూర్ణ నవయుగ కంపెనీలతో నాగేశ్వరరావుకి ఒక వివాదం, ఇలా 4-5 వివాదాలుగా నడిచిన గొడవ. అందులో ఈ కృష్ణ వాణిశ్రీ వివాదం ఒకటి. సార్ అంటే సినిమాలు అయితే చేశారు, అంటే ఇష్యూ వల్ల మరి సినిమాల్లో హీరోయిన్ అంటే ఏదైనా అవతల ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళు సీరియస్ గా వాణిశ్రీయే కావాలనుకుంటే వీళ్ళు అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. కుదిరినంత మేరకు మార్చేవాళ్ళు. మనకు తెలిసిన మన కాంపౌండ్ డైరెక్టర్లు ఇలా అయితే వద్దు వాణిశ్రీ, అవతల వాళ్ళు కాదు వాణిశ్రీ ఉండాలి క్యారెక్టర్ అనుకుంటే ఓకే, కానీ సెట్ లో మాట్లాడుకోరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.